Maybe you are thinking you have been drifted away. బహుశా నీవు తప్పిపోయి దూరం అయిపోయిన అనుకున్నావేమో. Maybe you did not make Jesus as your Lord and Savior, though you are born in a Christian family. ఇక్కడున్న వారిలో అనేక మంది క్రైస్తవ కుటుంబంలో మీరు పుట్టి పెరిగిన వారైనా ఆ యేసుని నీ రక్షకునిగా నీవు ఇంకా అంగీకరించలేదేమో. If you want to give him an opportunity in your life tonight, ఈ రాత్రి నా ప్రియ స్నేహితులారా, మీ జీవితంలో ఆ యేసు క్రీస్తుని మీ రక్షకునిగా అంగీకరించాలని కోరుతూ ఉంటే I want to see your hands today. అలాంటి వారి చేయి నేను చూడాలని ఆశపడుతూ ఉన్నాను. ఎవరైనా సరే ఈ రాత్రి యేసుని నీ రక్షకునిగా అంగీకరించాలనుకున్నవారు Say this prayer. ఈ మాటలు చేతులెత్తిన మీరు గట్టిగా నా వెనకాల చెప్పండి. Dear Jesus, చేతులెత్తిన వాళ్ళందరూ అలా చేయెత్తి మాట చెప్పండి. ప్రియమైన యేసు, thank you that you died for my sins. నా పాపముల నిమిత్తమై నీవు చనిపోయినందుకు నీకు వందనములు. I believe that you died for me on the cross of the Calvary and buried and rose again on the third day. యేసు నా నిమిత్తమై కలువరి శిలువలో నీవు చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచి ఉన్నావని నమ్ముచున్నాను. Now Jesus, ఇప్పుడు యేసు come into my heart. నా హృదయములోనికి రండి. Come into my life. నా జీవితంలోనికి రండి. Be the Lord of my life. నా జీవితానికి ఈ క్షణము నుండి మీరు ప్రభువుగా ఉండండి. And also help me to enjoy your righteousness. నీ నీతిని అనుభవించుటకును ఆనందించుటకును సహాయము చేయండి. Amen. అందరూ గట్టిగా ఆమేన్ చెప్పండి. సారి అలా ఆమేన్ చెప్పి మీరు అందరూ దేవుని కుటుంబంలోకి వచ్చారు కనుక మనం సంతోషపడసాగడానికి గట్టిగా చప్పలు కొడుతూ దేవునికి సంతోషంగా Welcome to God's family. దేవుని కుటుంబంలోనికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. తిరిగి జన్మించాం అంతే కథం. హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే రక్షణ అంట. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రక్షణ అనేది వరమే. ఈ వరం ఇంకా ఎన్నటికీ పోదంట. ఈ రక్షణ పోనే పోదంట. హల్లెలూయా.